OK key, icon equals stop. 4:10 p.m. 22nd September 2024 Sunday evening. ఈ రోడ్డు కార్కడ ఇటు సబ్ కలెక్టర్ రెసిడెన్షియల్ బంగ్లా. కొంచెం ముందుకెళ్తే ఇంకో కార్ ఉంది. ఆ కార్కడ రైట్ సైడ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నర్సాపూర్ డివిజన్. ఇది రాయపేట ఇంటర్నల్ రోడ్డు. ఇట్లా వెళ్తే జీవన్ జ్యోతి చర్చ్, ప్రక్క నుంచి వెళ్తే మిషనరీ స్కూల్ రోడ్డు. సో ఇప్పుడు మనం బై వాక్ సబ్ కలెక్టర్ రెసిడెన్షియల్ బంగ్లా చూద్దాం. అవుట్ సైడ్ నుంచి లోపలికి మనకు నో ఎంట్రీ ఇచ్చినా వెళ్ళి షూట్ చేసేంత సీన్ లేదండి, ఎందుకంటే టైర్డ్ అయిపోయాను బాగా. ఏదో ఒక వీడియో చేస్తున్నాం, మా ఇంట్రెస్ట్ కొలిది, మీ ఇంట్రెస్ట్ కొలిది చూడండి. బలవంతం ఏమీ లేదు, మీరు ఎంతవరకు చూడాలనుకుంటే అంతవరకు చూడండి. కానీ లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్స్ రాయడం మర్చిపోకండి. మా ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. 1000 సబ్స్క్రైబ్లో మీరు కూడా ఉండాలి, మీ ఫ్రెండ్స్ ఉండాలి. సో మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ మేము ఖచ్చితంగా అందజేస్తాం, నో డౌట్. ఇదిగోండి సబ్ కలెక్టర్ వారి బంగ్లా. ఇప్పుడు డాక్టర్ ఎంఏ అంబారీష్ ఎంబీబీఎస్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ నరసాపురం. ఇంకా ముందు డిఎస్పి ఆఫీస్ కూడా చూపిస్తాను మీకు. తర్వాత వెరీ ఓల్డ్ హాస్పిటల్, నర్సాపూర్కే పెద్ద ఫేమస్ హాస్పిటల్ మీకు చూపిస్తాను. ఓపికగా మా వీడియో చూస్తూ ఉండండి. సో ఇసుకు చెందొద్దు, ఎందుకంటే లెమన్ వీడియోస్. చూసారా, నర్సాపూర్కి ఓల్డ్ వెహికల్ రిక్షా, మాన్యువల్ రిక్షా. ఇది క్రిస్టియన్ హాస్పిటల్ అండి. స్కూల్ ఆఫ్ నర్సింగ్, జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ అండ్ మిడ్వైఫరీ జిఎన్ఎం ఫ్రమ్ 1981. సో నర్సాపూర్ క్రిస్టియన్ హాస్పిటల్, నర్సాపురం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఏపీ, ఇండియా. ఈమెయిల్ ఇది బాగా నోట్ చేసుకోండి, స్కూల్ ఆఫ్ నర్సింగ్ _NCH@rediffmail.com. Telephone and fax 08814274529. Cell number 8247610100. Established in 1967. 1967 నుంచి ఇక్కడ నర్సింగ్ స్కూల్ ఉంది. మరి ఈ నర్సింగ్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే నర్సింగ్ సంబంధించి టెస్ట్లు ఏమైనా ఉంటాయి. సో అవి రాస్తే ఆ టెస్ట్లో పాస్ అయితే నర్సింగ్ స్కూల్లో అడ్మిషన్ జరుగుతుంది. మెయిన్ గేట్ నుంచి లోపల రావచ్చండి, మెయిన్ గేట్ నుంచి లోపల రావచ్చా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్లో అలౌ చేస్తారో లేదో తెలియదండి, ఎందుకంటే పేషెంట్లు ఉంటారు, పర్మిషన్ ఇస్తారో లేదో తెలీదు. అట్లీస్ట్ గేట్ దాటి లోపలికి వెళ్ళి కొంత జస్ట్ ఎంట్రన్స్లో ఎలా ఉంటుందో వాతావరణం అనేది చూపిస్తాను. పర్మిషన్ లేదు, వీడియో చేయకూడదు అంటే మళ్ళీ మొత్తం ఈ వీడియో అంతా పోతుంది. అందుకే
నో అనిపించుకోకుండా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని చేస్తాను. ఇదిగోండి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వారి కార్యాలయము. కారు చూసారా, అదే డిఎస్పి గారు బంగ్లా ఆఫీసు. అయితే ఇది ఎదర షిఫ్ట్ అయింది, పక్కనే ఎదర గేట్ కనిపిస్తుంది, అక్కడ షిఫ్ట్ అయింది. ఈ పక్కనేమో రెసిడెన్షియల్ బంగ్లా, ఇది కూడా అక్కడ షిఫ్ట్ అయింది. వారి రెసిడెన్స్ న్యూ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ షిఫ్ట్ అయ్యారు అన్నమాట. ఇదిగోండి నర్సాపూర్ క్రిస్టియన్ హాస్పిటల్. నర్సాపూర్ హ్యాస్ గాట్ సమ్ హిస్టరీగా, అందుకే నేను ఇలా ఓపికగా కాళ్ళ నడకని కవర్ చేస్తున్నాను. ఎందుకంటే నర్సాపూర్ గురించి తెలిసిన వారు చాలామంది ఉన్నా కానీ ఒక 10% తెలియని వారు ఉండొచ్చు కదా. అటువంటి వారికి మా వీడియో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, పూర్తిగా కాకపోయినా. అక్కడ చూడండి పైన బోర్డు, నర్సాపూర్ క్రిస్టియన్ హాస్పిటల్ అవుట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఇది. డైలీ మార్నింగ్ టైమింగ్ ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రెగ్నెంట్ ఉమెన్కి, 3 గంటల నుంచి 4 గంటల వరకు మధ్యాహ్నం. అవండి అవుట్ పేషెంట్. ఇప్పుడు మెయిన్ హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ ముందు ఎన్క్రోచ్ అనమాట, ఇది మెయిన్ రోడ్ మీద. ఇప్పుడు మెయిన్ హాస్పిటల్కి వెళ్తున్నాము. ఇది నర్సాపురం రోడ్డు. ఇలా నర్సాపురం నుంచి వస్తుంటే మొగల్తూరు, కాళీపట్నం, మచిలీపట్నం, ఒంగోలు, అదనమాట. కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, 2 పోర్టులను కలిపే రోడ్డు ఇది. నేషనల్ హైవే నెంబర్ 218. వచ్చామండి నర్సాపూర్ క్రిస్టియన్ హాస్పిటల్. చూసారా, ఆ గేట్ని బట్టి మీరు పసిగట్టవచ్చు ఎంత ఓల్డ్ గేట్. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరపబడును. ఎక్కువగా ప్రెగ్నెంట్ ఉమెన్కి ట్రీట్మెంట్ ఇస్తారండి ఇక్కడ. సో ఇది అండ్ కొంతవరకు అక్కడ వరకు వీడియో కవర్ చేసుకోవచ్చు హాస్పిటల్ని. నేను ట్రావెలర్ అండి, క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. వరల్డ్ వెళ్ళబోతున్నాను పాలకొల్లు నరసాపురం నుంచి. పాలకొల్లు నరసాపురం నుంచి స్టార్ట్ అయ్యి వరల్డ్ అంతా ఇజ్రాయెల్ కంట్రీ అన్నీ తిరిగి వద్దామని చూసి వస్తాను. ఇప్పుడు మీ వీడియో ఇది తీస్తున్నాను అక్కడ నుంచి, ఈ బిల్డింగ్ ఎండింగ్ నుంచి మొదలెట్టాను అండి. సీసీ కెమెరాలు ఉన్నాయా? సరే, హాస్పిటల్ గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కొంచెం షేర్ చేయండి మాకు. 100 ఏళ్ళు. ఓకే. ఓకే. అయితే పరిస్థితులు కొంచెం డల్ అయింది. డల్ అంటే పేషెంట్ రావట్లేదు. ఇది వరకు అందరూ వచ్చేవారు అన్ని కేటగిరీ. అప్పుడు మిషనరీ ఉండేవారు. మిషనరీ ఉండేవారు తెలియదు కదా, వచ్చేవాడికి తెలుస్తుంది. నేను పనిచేసేవాడికి మొత్తం మీద మీరు వచ్చినప్పటి నుంచి పేషెంట్లు అంతగా రావట్లేదు అంటారు. కారణాలు అనేవి మరి మీకు ఆ యజమానులకి దేవుడికి తెలియదు. మాకేం తెలియదండి బాబు, మీరేం చెప్తారు. వీడియో పట్టుకుని వచ్చారు కదా, ఏ జస్ట్ అలాగా కవర్ చేద్దాం, మీరు పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్దామని అంతే. మీరు ఏమన్నా అన్నారు? మేకప్లు ఉండవు సార్ ఇక్కడ. ఈయనకి ఏమైనా ఐడియా ఉందండి? ఈయనకి ఆయన ఏమనుకోకపోతే ఈయన ఈయన ఇస్తాడు ఇన్ఫర్మేషన్.
చెప్తాడు కానీ నమస్తే అండి. కోపం ఎక్కువ. కొంచెం ఈ హాస్పిటల్ గురించి మీకు మీ హాస్పిటల్ గురించి మీకు తెలిసింది కొంచెం చెప్పండి మాకు. మీ ఇష్టం, మీరు ఎంత సమాచారం ఇస్తే అంత సంతోషిస్తాం. సమాచారం అంటే business హాస్పిటల్కి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, హాస్పిటల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమైనా ఎవరు, అనారోగ్యాలు, జబ్బు ఏమైనా చేసిందా ఏంటి అని కాబట్టి ఆట కొంచెం ఎదరికి వరకు వెళ్ళి వీడియో చేసుకోవచ్చండి. కొంచెం ఎదరికి వెళ్ళి రోడ్డు మీదే వీడియో చేసుకోవచ్చా? ఇది ట్రావెలర్ వీడియో అండి. నేను క్రిస్టియన్ ట్రావెలర్ని. నా ఛానల్ వేస్తాం, ప్రపంచం అంతా చూస్తారు. మన హాస్పిటల్ ప్రపంచం అంతటికి తెలుస్తుంది. చైనా రండి, మేనేజర్ ఉంటాడు, ఉంటాడు, ఈయన కనిపించండి, కనిపించి మొత్తం వివరాలన్నీ చెప్తాడు. ఈయన ఓల్డ్ పునాదిలో నిన్న ఉన్నాడు. జస్ట్ ఆ చెట్టు వరకు వెళ్ళి అంతే, జస్ట్ అంతే, కొంచెం కవర్ చేద్దాం. అయ్యో చెప్పాను కదా నేను ఒప్పుకోడు. ఆయన వెళ్ళమంటున్నాడు కదండి. అంటే ఆయన ఏమో నువ్వు అంటున్నాడు. పునాదిలోంచి ఉన్నాడండి ఆయన. జేడబ్ల్యూ లేయింగ్ మెమోరియల్ 100 పడకల హాస్పిటల్. ఓకే, వెళ్ళట్లేదండి. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే థ్యాంక్ యూ. సో మనకి హాస్పిటల్కి లోపల కవర్ చేయడానికి పర్మిషన్ దొరకలేదండి. ఎందుకంటే సంబంధిత మేనేజ్మెంట్ వారు లేరు, అందువల్ల మనం కవర్ చేయలేకపోతున్నాం. సో 100 years ఓల్డ్ హాస్పిటల్, 100 పడకలు ఉన్న హాస్పిటల్ కనుక మనం మరి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేకపోతున్నాను. బట్ సమ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఒక 100 సంవత్సరాల హిస్టరీ ఉన్న హాస్పిటల్ ఒకటి ఉందని మీకు ఇన్ఫర్మేషన్ అయితే కొంతవరకు అందుతుంది. అది మ్యాటరు. సో ఈ రోడ్డు ఇలా ముందుకు వెళ్ళిపోతే మొగల్తూరు, బంటుమిల్లి, మజిలీపట్నం, అలా ముందుకు వెళ్ళిపోతే ఒంగోలు. అదండి పరిస్థితి. ఒక ఫోటో తీసేస్తాను హాస్పిటల్ ముందు ఈ వీడియో కోసం. పర్మిషన్ ఇవ్వనప్పుడు మనం ఏది కాదుకూడదని తీయలేమండి. అందుకే నేను తీయలేకపోతున్నాను. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. మా ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.